సంబంధించినటువంటి విషయాలు, చైనాకి సంబంధించిన విషయాలు, అట్లాగే రష్యా, ఉక్రెయిన్ విషయాలు వీటి మీద ఓ పాడ్‌కాస్ట్‌లో నరేంద్ర మోడీ తన వైఖరి చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పరస్పర విశ్వాసం అనే బంధాన్ని పెంచుకున్నాను నేను. ఎందుకంటే జాతి ప్రయోజనాలే సర్వోన్నతం అని ఆయన భావిస్తాడు, నేను భావిస్తాను. మా దేశాలు ముఖ్యం అనుకుంటాం. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మధ్యలో అమెరికా అభివృద్ధి మీద స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. హుషారైన దృఢ సంకల్పం గల ట్రంప్ మీద కాల్పులు జరిగిన సమయంలోనూ వాటిని నేను ఆయనలో చూశాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అట్లాగే భారత్ చైనాల మధ్య వైరుధ్యాల పరిష్కారానికి చర్చలకే మొగ్గు చూపుతాను. వాస్తవాధీన రేఖ వెంట 2020 ముందు నాటి పరిస్థితులను నెలకొల్పేందుకు రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నామంటూ అది ఘర్షణకి దారి తీయకూడదని తేల్చి చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు సాధ్యమైనప్పుడే వాటి మధ్య గల వివాదానికి పరిష్కారం లభిస్తుంది. యుద్ధ క్షేత్రంలో ఎప్పటికీ పరిష్కారం దొరకదు. వ్యవహారంలో భారత్ తటస్థంగా లేదు, అయితే శాంతికి దృఢంగా కట్టుబడి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధినేత వ్లాదిమిర్ జెలెన్స్కీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయని మోడీ చెప్పుకొచ్చారు.